ఎంజీరావు గారు, తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? కేసీఆర్ కొలువు పోతేనే తెలంగాణలో అభ్యర్థులకు, విద్యార్థులకు కొలువులు వస్తాయి అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చి తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు, టీజీపీఎస్, పిఎస్సిలో ఈ గ్రూప్ 1 వివాదము, హైకోర్టు తీర్పు, ఇది రేవంత్ ప్రభుత్వానికి గొడ్డలు పెట్టుగా అనుకోవాలా? ఇటువంటి సిచ్యువేషన్లో డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ సర్కార్ ఏం చేయాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు కేసీఆర్ గారు కొలువు పోతే విద్యార్థులారా మీకు కొలువులు వస్తాయి అనే అద్భుతమైన నినాదంతో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి విజిట్ చేసి ఒక అద్భుతమైన నినాదంతో వెళ్తే, నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఓటు వేయడానికి తెలంగాణలో నా ఓటు ఉంటే, హైదరాబాద్ నుంచి నేను కొత్తగూడెంలో ఓటు ఉంటే 272 కిలోమీటర్లు కారు ఏది పనిచేయదని బస్సు ఎక్కితే మొత్తం విద్యార్థులు, ఒక సంక్రాంతి పండగప్పుడు విజయవాడ హైదరాబాద్ మధ్యలో లేనంత డబుల్ ట్రాఫిక్ ఉంది. విద్యార్థులు రూరల్ ఏరియాకి వెళ్ళి కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి కేసీఆర్ను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ని విజయం తెప్పించింది విద్యార్థులు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారే ఓయూ యూనివర్సిటీ విజిట్ చేసినప్పుడు 20 సంవత్సరాల తర్వాత విజిట్ చేసి ఒప్పుకున్న ఒక పెద్ద విషయం అండి. ఈరోజు మరి విద్యార్థులకి ఏం జరిగింది? ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రన్ చేసేవాళ్ళు తప్పులు చేస్తే పీపుల్ ఎవరిని చూస్తారండి? గవర్నమెంట్ తప్పు చేసిందని చూస్తారు. కానీ యాక్చువల్ తప్పు చేసింది ఎవరు? తెలంగాణ పబ్లిక్. ఇందాక చెప్పినట్టు జనార్దన్ రెడ్డి గారు, తర్వాత మహేందర్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడున్న బుర్రా వెంకటేశం గారు, ఆ కమిషన్ సభ్యులు చేసిన తప్పు, నిర్లక్ష్య ధోరణి, యూపీఎస్సీలో స్టాండర్డ్స్ ఉన్నాయని తెలుసుకోకపోవడం, ఎక్స్పర్టైజ్ని పెట్టకపోవడం, హడావుడిగా చేయడం, ఇలాంటివన్నీ చేస్తే తప్పులు ఎవరికి వస్తాయండి? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి తప్పు జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడంలో అది కీలక పాత్ర. కేటీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పు పడతారు ఇప్పుడు. కాబట్టి విద్యార్థులు తప్పు కాకపోయినా తప్పు పట్టేది ప్రభుత్వందే అంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త ఇన్వాల్వ్ అవుతే, చర్య చేస్తే, రీఎవాల్యుయేషన్ పెట్టడమా లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం అనేది డివిజన్ బెంచ్కి వెళ్లకుండా ఉంటే విద్యార్థులు, నేను ఒకటే చెప్తున్నాను కదా, విద్యార్థుల దగ్గర బక్క చిక్కిపోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇంకొక లాయర్ని పెట్టుకుని మీరు డివిజన్ బెంచ్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళ్ళిపోద్దండి. ఎందుకు వెళ్ళిపోద్దంటే ఒక రీకౌంటింగే 1000 రూపాయలు పేపర్కి వసూలు చేశారు, ఫీజే అంత లేదు, డబ్బులు ఉన్నాయి. 7 కోట్ల దగ్గర సుమారు నా ఎస్టిమేషన్ ప్రకారం వసూలు చేసి ఉంటారు, డబ్బులు ఉన్నాయి. లాయర్లు పెడతారు, డబ్బులు ఇస్తారు, ప్యానల్ ఆఫ్ ది లాయర్స్కి డబ్బులు ఇస్తారు తెలంగాణ. మరి విద్యార్థులకు లాయర్లు. కాబట్టి ప్రభుత్వం వైపు విద్యార్థులు ధీరంగా ఎదురు చూస్తున్నారే. ఈ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మాకు ఎగ్జామ్ పెట్టినా పర్లేదు, లేట్ అయినా పర్లేదని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రన్ చేసే వాళ్ళు చేసిన తప్పు ఈరోజు ప్రభుత్వానికి అంటుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ వ్యవస్థలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలియదు. ఇదంతా ఎవరిని గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ని చూస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారు, ఇక్కడ వాళ్ళని చూస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇది గొడ్డలు పెట్టే. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని చేస్తారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పు కూడా. కాబట్టి చక్కగా దీని మీద పునఃపరిశీలన చేసి మంచిగా అన్నీ చూసి రీఎవాల్యుయేషన్, రీఎగ్జామినేషన్ పెట్టి అభ్యర్థులు కోరుకున్నా చేయడం వల్ల ఉత్తమంగా ఉంది. జైల్సింగ్ గారు, ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పుతో అభ్యర్థులు ఆనందంగా ఉన్నారు. మరి అభ్యర్థులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీలాంటి అభ్యర్థులందరూ? సార్, మేము ప్రభుత్వం నుండి కోరుకునేది ఏకైక థింగ్ సార్, మాకు యాజ్ ఫర్ ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మీరు రీఎవాల్యుయేట్ చేసినా మాకు ప్రాబ్లం లేదు, తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఇవి రెండు కూడా అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ప్రొవైడెడ్ బై ద ఆనరబుల్ హైకోర్టు ఫెయిర్ ప్రాసెస్ సంజయ్ సింగ్ అది అప్లై చేస్తూ ప్రాసెస్ గా మంచిగా ఫెయిర్ గా జరగాలి. మనం ఫర్దర్ ఫైట్ కోసం వెళ్ళొద్దు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఒక న్యాయ సమీక్ష జరిగింది, ఒక కాంప్లెక్సిటీ, ఒక ప్రాబ్లం జరిగిందని మనం ఒక ప్రూవ్ అయింది. కాబట్టి గౌరవ హైకోర్టుని తీర్పుని మనం గౌరవిస్తూ ఈ విద్యార్థుల్ని మరింత కన్ఫ్రంటేషన్ కి కానీ ఒక వైరుధ్యానికి కానీ గురి చేయకుండా మనం ఎగ్జామ్ ప్రాసెస్ గురించి మాకు గనుక గైడ్ లైన్స్ ఇచ్చేస్తే మేము హాయిగా కూర్చొని చదువుకుంటాం సార్. అంతకంటే మనం గవర్నమెంట్ ని ఎక్కువ కోరేదేం లేదు. మాకు గవర్నమెంట్ మీద, టీజీపీఎస్సీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఒక ప్రాసెస్ ని ఎస్టాబ్లిష్ చేయండి, మాకు డేట్స్ ఇవ్వండి, టైం ఇవ్వండి. ఆ డేట్ ప్రకారం మేము ప్రిపేర్ అవుతాము, మళ్ళీ రాయమంటే రాస్తాము, లేదా ఇంతకు ముందు మేము రాసిన దాన్ని రీఎవాల్యుయేట్ చేస్తాము అని మీరు కనుక డెసిషన్, విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అది కూడా మాకు సమ్మతమే. మేము సదా దాన్ని గౌరవిస్తూ
హైకోర్టు తీర్పుని మీరు గౌరవించుతూ ఆ ప్రాసెస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతారని అవ్వాలని కూడా కోరుకుంటున్నాం సార్. అంతకు మించి మాకు గవర్నమెంట్ తో ఇంకా ఏ విధమైన విభేదం లేదు సార్. రైట్, మీరు కూడా అదే కోరుకుంటున్నారా ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఐఎమ్ సబ్స్క్రైబింగ్ టు ద ఒపీనియన్ ఆఫ్ ది జైల్ సింగ్ గారు. ఆయన చెప్పినట్టే అది అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు అంటే నేను ఒక్క విషయం చెప్తానండి. అభ్యర్థులు, నేను వేల మంది అభ్యర్థుల్ని ఈ విషయం మీద కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ సాధక బాధకాలు చూసే నేను డైరెక్ట్గా లెటర్ రాయడం జరిగింది. ఫస్ట్ చాలా భయానకమైన వాతావరణంలో అశోక్ నగర్లో కూడా నేను దాన్ని చేసి ఫస్ట్ కేసు ఫైల్ చేశాను. అంటే నాకు అప్పుడు దేవుడే ధైర్యం ఇచ్చాడనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ విద్యార్థుల బాధలు చూసి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ఒకరోజు నేను ఒకటి కూడా చేయదు, ద సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకరోజు దీక్ష చేశారు, రెండో రోజు దీక్ష చేశారు, దీక్షలో కూర్చొని రాశాను. అప్పుడే చెప్పాను మీకు న్యాయం జరిగిద్ది, జస్ట్ బిలీవ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ జ్యుడిషియల్ అని చెప్పాను. జై భీమ్ అనే ఒక మూవీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈరోజు జై భీమ్ మూవీ నిజంగా నిజమైందనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నది, మహాత్మా గాంధీ చెప్పింది నిజమైంది. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తారు, ఇప్పుడు జై భీమ్, జై సంవిధాన్ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు న్యాయ వ్యవస్థ చెప్పింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అభ్యర్థులు కోరుకునేది ఏంటంటే, అభ్యర్థులు 100కి 100% ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్ దట్ దేర్ వాజ్ ఏ సమ్ ఫాల్ట్ విత్ ది టీజీపీఎస్సీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నిర్వహణలో నుంచి చాలా తప్పులు చేసింది, దారుణమైన తప్పులు చేసింది. కాబట్టి అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టకుండా యూపీఎస్సీ పెడితే బాగుందని కోరుకుంటారు వాళ్ళు. కానీ అది కుదరదు కదా, ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు యూపీఎస్సీని రిక్వెస్ట్ చేయడం ఇది అంతా కుదరదు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే, ఈరోజు సింగిల్ జడ్జ్ ఇచ్చిన కోర్టుని జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. ఇది అంతకుముందు జరిగింది. రెండోసారి బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకోలేదు అని అప్పుడు ఇదే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి రెండో రీనోటిఫికేషన్ ఇచ్చింది. 500 పోస్టులు, 503 పోస్టులకు 60 పోస్టులు యాక్సెప్ట్ చేసి. అదేవిధంగా ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ ఇచ్చిన తీర్పుని రీఎవాల్యుయేషన్ లేదా రీమైన్స్ ఏదోటి పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడే నిర్వహించడం వల్ల అది కాలయాపన లేకుండా వెళుతుంది. ఇప్పటికే మేము చాలా వయసులు అయ్యి పెళ్ళిళ్ళు లేకుండా, పెళ్ళిళ్ళు అయినా కూలి పనులు చేసుకుంటూ వచ్చి చదువుతున్నాం 5 రూపాయల మీల్స్తో. ఇంకా ఓపిక లేదు రాసేటప్పుడు. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తాయి, మరి విద్యార్థులకు ఓపిక లేకుండా, విద్యార్థులకి అందరికీ సమానమైన అవకాశాలు లేకుండా ఎవరిని తీసుకుంటుందండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్? అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఏమేంటి? ద బెస్ట్ ఓపెన్ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఓపెన్ కాంపిటేటివ్. ఈ గ్రూప్ 1 ఆర్డీఓ డిఎస్పీలు వెళ్ళి యూనివర్సిటీలు రిక్రూట్ చేసుకోవచ్చు కదా, టీసీఎస్ కంపెనీలు తీసుకున్నట్టు. అలా కుదరదు కాన్స్టిట్యూషనల్లీ. అక్కడ రాజ్యాంగంలో చెప్పిన ఈక్వాలిటీ, రాజ్యాంగంలో చెప్పిన మౌలిక స్వరూపం దృష్ట్యా ఇక్కడ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ని అందరికీ అవకాశం ఇచ్చి ఇంక్లూజివ్నెస్, సమ్మిళతత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ అందరి నుంచి తీసుకురావాలి. మరి వాళ్ళు రాయలేరు. ఈరోజు మీరు ఇంకా ఆల్రెడీ కాలయాపన చేస్తుండే, డెడికేట్ దాటిపోయింది ఇప్పటికీ ఎగ్జామ్ పెట్టి. మరి ఎవరిని తీస్తారు? అప్పుడు ఎవరిని ముందు తీస్తారు? కాబట్టి వాళ్ళని కాలయాపన చేయడమే కాన్స్టిట్యూషన్ వైలేషన్. ఇప్పుడు కోర్టు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంకా కాలయాపన చేసుకుంటే మన ఈగోలు సాటిస్ఫై చేసుకున్నట్టే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నవాళ్ళు మన ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం, మేము తప్పు చేసినా తప్పు చేయలేదని నమ్మితే ప్రజలు నమ్మాలి. ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ అల్టిమేట్. వాళ్ళ నమ్మకానికి అనుకూలంగా జడ్జి గారు ఈరోజు తెలంగాణ హైకోర్టు అద్భుతమైన తీర్పును వెలువరించింది. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళితే ఎగ్జామ్ వెంటనే పెట్టాలి, రీమైన్స్ ఇవ్వాలి, డేట్లు ఇవ్వాలి, అలా పెట్టాలని అభ్యర్థులు కోరుకుంటున్నారండి. ఇది నిజంగా 100కి 100% విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంటైర్ స్టేట్ కోరుకున్నది ఇదేనండి. రైట్, ఎంజీరావు గారు, ఇక ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరగబోతూ ఉన్నాయి తెలంగాణలో. ఈ నేపథ్యంలో వచ్చిన హైకోర్టు తీర్పు మరి కాంగ్రెస్కి రాజకీయంగా నష్టం కలిగించబోతోందా? అలాంటి నష్టం జరగకూడదంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఎస్ అండి, లాస్ట్ 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు రైతులు, స్త్రీలు, ముఖ్యంగా విద్యార్థులు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఓయూ 20 సంవత్సరాల తర్వాత విజిట్ చేసినప్పుడు ఫస్ట్ టైం చెప్పారు. ఈరోజు నేను పదవిలో ఉన్నాను అంటే విద్యార్థుల వల్లే నేనున్నాను అని రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి వెళ్ళిందే గేమ్ చేంజరు. విద్యార్థులు రూరల్ ఏరియాలకు వెళ్ళి ప్రోపగండా చేసి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి వాళ్ళందరితో ఓట్లు వేయించారు. అదే బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన ఓటు షేర్ చూడండి. విద్యార్థుల వల్లే ఈరోజు ప్రభుత్వం ఉంది. మరి ఈ స్థానిక ఎన్నికలు కేవలం కొన్ని వారాల ముందు ఈ తీర్పు
గొడ్డలు పెట్ట అంటే నా దృష్టిలో ఏంటంటే గొడ్డలు పెట్టి అవ్వబోతుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లోపల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రన్ చేసే వాళ్ళు చేసిన తప్పులకి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుంది. కానీ ఇది తప్పే, ప్రభుత్వం వహించడానికి లేదు. కానీ ప్రభుత్వం వైపే చూస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటారు. ఏమని చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. మరి విద్యార్థులు తల్లిదండ్రులు ఎలా అవుతారు? ఒక విద్యార్థి అశోక్ నగర్లో ప్రిపేర్ అవుతూ ఉంటే గత దశాబ్దం నుంచి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళంతా అన్ని ఫ్యామిలీలు ఎఫెక్ట్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ పాపులేషన్లో సుమారు ఒక 70 నుంచి 1 కోటి మంది ఓటర్లు, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అశోక్ నగర్లో. వీళ్ళకి రిలేటెడ్గా డీరర్ ఫ్రెండ్స్ వీళ్ళంతా, వాళ్ళందరికీ ఓటు ప్రభావితం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఇచ్చిన తీర్పు ఇలా జరిగింది, ఎలాంటి తప్పిదం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వకుండా మళ్ళీ రీఎగ్జామ్ రీమెయిన్స్ ప్రజలు కోరుకున్నట్టు కోర్టు అడిగినట్టు నేను ఇస్తాను అని ప్రభుత్వం చెప్తే, ప్రభుత్వం అద్భుతంగా చెప్పగలిగితే పీపుల్ ప్రభుత్వం వైపు చూడరండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు చూస్తారు. ఇది నిర్వహించింది ప్రభుత్వం కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను. కాబట్టి బుర్రా వెంకటేశం గారి కమిషన్ సభ్యులు మోరల్లీ కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీగా వాళ్ళు రిజైన్ చేస్తే ప్రభుత్వానికి అంటుకోదు. ప్రభుత్వం తప్పు కాదు అబ్జల్యూట్లీ, దిస్ ఈస్ ద రాంగ్ ఆన్ ది ఇట్ ఇస్ ద ఫాల్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్సన్స్. కాబట్టి వాళ్ళది, ప్రభుత్వం కాదు. కానీ ప్రభుత్వానికి ఇది డైరెక్ట్గా తగలబోతుంది స్థానిక ఎన్నికల్లో. అది కోర్టుకి సంబంధించిన ఈ తీర్పు మీద డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా. కానీ కాలయాపన లేకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ నేను నిర్వహిస్తాను, ఇది డేట్లని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం ఆ ప్రభుత్వానికి ఏ ప్రాబ్లమో ఇక్కడ రాదండి.